ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో అన్నిటికన్నా బలమైన పాపం ఏంటో తెలుసా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచున్నది. ఆమేన్. అవును, అహంకారం, గర్వం అనేది చాలా బలమైన పాపం. పాపాల్లో బలం అంటే ఏంటి అంటే అది ఎప్పటికీ మనం వేడదు, అది ఎప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. పాపాన్ని ఎంత వదిలించుకోవాలనుకున్నా ఆ గర్వం, అహంకారాన్ని వదిలించుకోలేం. ఎందుకంటే అది మనసులో, మన హృదయంలో తొలుస్తూ ఉంటుంది అనమాట. అంటే ఏం చేస్తాం, మనం గర్విస్తే మనకన్నా గొప్పవాళ్ళు, మనకన్నా ఉన్నతంగా ఉన్నవాళ్ళు, మనలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు అనుకుంటాం. మరి అందుకే కదా మరి సాతానులాగా తయారవ్వలేదు. ముందు దేవుడు మంచి దేవదూతగా చేశాడు, కానీ ఆ దేవదూత నాకన్నా గొప్పగా, నాకన్నా అందంగా, నాకన్నా బాగా ఆరాధించేది, నాకన్నా అన్నిట్లో ఎక్కువగా ఉండేది ఎవ్వరూ లేరు ఈ లోకంలోని, దేవుడి కన్నా నేనే ఎక్కువ అని మొదటి స్థానాన్ని ఎప్పుడైతే దేవదూత తెచ్చుకున్నాడో సాతానులాగా అయిపోయాడు. అవును, గర్వం చాలా బలమైన పాపం. అది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. మనం ఇప్పుడు దాని నుంచి వైదొలగలేము. అందుకనే ఈ రోజున మరి దేవుడు చెప్తుంది ఏంటంటే, గర్విస్తే మరి నీ కృప ఉండదు, కానీ తగ్గించుకుంటే నేను చాలా ఎక్కువ ఉన్నతమైన కృప, ఎక్కువగా ఉన్నతమైన స్థితిలో నేను ఉంచి చాలా ఎక్కువ కృపని మీద చూస్తాను అన్నాడు. మరి మనకి దేవుని కృప కావాలా? దేవుడు మన నుంచి దూరంగా ఉండడం కావాలా? దేవుని కృపే కావాలి. నాకైతే దేవుని కృప చాలు. ఆమేన్.